హలో గైస్, ఈ వీడియోలో మనము యూనిట్ డిజిట్ గురించి నేర్చుకుందాము. సో బ్రీఫ్గా మనము లాస్ట్ 2 క్లాసెస్లో మన నెంబర్ సిస్టమ్ కింద క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ మనము డే 1 అండ్ డే 2లో కవర్ చేయడం జరిగింది. చూడని వాళ్ళు ఉంటే అది చూడండి, దాని తర్వాత ఈ వీడియోకి రండి. ఇప్పుడు డే 3 ఈరోజు మనము యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ నేర్చుకుందాం. ఓకే, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ ఈజీ. క్లియర్? వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ యూనిట్ డిజిట్? జనరల్గా మీరు ఏమన్నా ఒక నెంబర్ తీసుకోండి, 1892, ఓకే, అండ్ 2844. ఓకే, సో ఇక్కడ యూనిట్ డిజిట్ అంటే ఏమీ లేదండి, రైట్ సైడ్ నుంచి ద ఫస్ట్ నెంబర్ని మనము యూనిట్ డిజిట్ అంటాం, అంటే లాస్ట్ డిజిట్. ఈ నెంబర్లో లాస్ట్ నెంబర్ని మనం యూనిట్ డిజిట్ అంటాం లేదా లాస్ట్ డిజిట్ అంటాం. ఓకే, సో ఈ నెంబర్లో యూనిట్ డిజిట్ 2 అండ్ ఈ నెంబర్లో యూనిట్ డిజిట్ 4. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 21, 20, 43 ఉందనుకోండి. సో ఇందులో యూనిట్ డిజిట్ 1 అవుతుంది కదా, అండ్ ఇందులో యూనిట్ డిజిట్ 0 అండ్ ఇందులో యూనిట్ డిజిట్ 3 అవుతుంది. ఓకే, సో ఇది అందరికీ తెలుసు, చెప్పాల్సిన అవసరం లేదు. సో జస్ట్ ఫర్ ఫార్మాలిటీకి చెప్తున్నా. ఓకే, సో జనరల్గా మన ఫస్ట్ కాన్సెప్ట్ యూనిట్ డిజిట్ అంటే ఇంతేనే. సో నేనేం చెప్తున్నానంటే మనం యూనిట్ డిజిట్లో ఏం నేర్చుకుంటాం, జనరల్గా యూనిట్ డిజిట్లో ఎప్పుడైనా సరే మనము టూ నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చే యూనిట్ డిజిట్ ఏందో కనుక్కుంటాం. 2 నెంబర్స్ని మైనస్ చేస్తే మనకు వచ్చే యూనిట్ డిజిట్ ఏందో మనము కనుక్కుంటాం. 2 నెంబర్స్ని మనం మల్టిప్లై చేస్తే మనకు వచ్చే యూనిట్ డిజిట్ ఏందో కనుక్కుంటాం. 2 నెంబర్స్ని మనము 2 నెంబర్స్ని పవర్, ఫర్ ఎగ్జాంపుల్ 128 హోల్ పవర్ 9 చేసినాం అనుకోండి, యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది. అండ్ మనకు ఎప్పుడైనా సరే డివిజన్లో యూనిట్ డిజిట్ అనేది మనకు ఫైండ్ చేయడానికి రాదు. సో డివిజన్స్ పైన మీకు ప్రాబ్లమ్సే ఉండవు. సో డివిజన్ గురించి మీరు మర్చిపోండి. ఓకే, సో మనకు అడిషన్లో, సబ్ట్రాక్షన్లో అండ్ మల్టిప్లికేషన్లో అండ్ పవర్, ఎక్స్పోనెన్స్ అండ్ పవర్లో యూనిట్ డిజిట్ ప్రాబ్లమ్స్ అయితే అడుగుతాడు మోస్ట్లీ వీటిపైనే. క్లియర్? సో ఫస్ట్ మనము ఇందులో ఇంతకంటే ఇంట్రడక్షన్ ఏం ఎక్కువ ఉండదు. మనం ఫస్ట్ ఏం చేద్దామంటే టైప్ 1 క్వశ్చన్స్ నేర్చుకుందాం. యూనిట్ డిజిట్లో ద టైప్ 1 క్వశ్చన్స్. సో ఏంటో చూద్దాం మనం. ఓకే, చూడండి ఒకసారి. ద టైప్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడు, ద డిజిట్ ఇన్ యూనిట్స్ ప్లేస్ ఆఫ్ ద ప్రోడక్ట్ అన్నాడు. మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఇచ్చాడు. మీరు ఏం చేయాలి అంటే ప్రతి నెంబర్ని మనం మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. యూనిట్ డిజిట్స్ చాప్టర్లో మీరు ఏం చేయాలి అంటే ఓన్లీ యూనిట్ డిజిట్స్ తీసుకోండి. 7 ఇంటూ 5 ఇంటూ 8 ఇంటూ 3 ఇంటూ 9 కదా. అండ్ మీకు ఒక కాన్సెప్ట్ చెప్తాను, ఇక్కడ నోట్ చేసుకోండి. ఎప్పుడైనా సరే మీరు 5 అనే యూనిట్ డిజిట్కి ఈవెన్ నెంబర్ యూనిట్ డిజిట్తో మల్టిప్లై చేస్తే మీకు ఎప్పుడు 0 వస్తుంది యూనిట్ డిజిట్ అనేది. అదే 5కి మీరు ఆడ్ అనే యూనిట్ డిజిట్ని మల్టిప్లై చేస్తే మీకు ఎప్పుడు 5 అనేది యూనిట్ డిజిట్ వస్తుంది. క్లియర్? ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఎందుకు ఇది చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు 5 అనే నెంబర్ వచ్చింది మిడిల్లో. ఓకే, ఇప్పుడు మీరు మల్టిప్లై చేయండి ఒకసారి. ఏంటంటే ఇక్కడ చూడండి, 7 8 56. సో యూనిట్ డిజిట్ 6 వచ్చింది. 6 3 18, యూనిట్ డిజిట్ 8 వచ్చింది. 8 9 72, యూనిట్ డిజిట్ 5 వచ్చింది. సో 5 ఇంటూ 2 మిగిలింది కదా లాస్ట్కు. 5 ఇంటూ 2 అంటే ఈవెన్ నెంబర్ కదా. సో ఆబ్వియస్గా మనకి ఏమొస్తుంది, ఈవెన్ నెంబర్ అయితే యూనిట్ డిజిట్ 0 వస్తుంది. ఎందుకంటే 5 2 10 కాబట్టి, 5 ఇంటూ 2 10 కాబట్టి 10లో యూనిట్ డిజిట్ ఏముంది, 0 ఉంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓకే, దిస్ కాన్సెప్ట్ జస్ట్ మీరు మైండ్లో పెట్టుకోండి లేదా నోట్బుక్లో నోట్ చేసుకోండి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. నెక్స్ట్ క్వశ్చన్, ద యూనిట్ డిజిట్ ఇన్ 3 ఇంటూ 38. మళ్ళీ మీరు చూడండి, యూనిట్ డిజిట్స్ ఒకటే రాసుకోండి. ఇక్కడ 3 ఉంది, అక్కడ 8 ఉంది, అక్కడ 7, అక్కడ 6. ఓకే, 3 8 మనకు 24 అంటే 4 యూనిట్ డిజిట్. మనకి ఇక్కడ 8 7 56 అంటే 6 యూనిట్ డిజిట్. మళ్ళీ ఇక్కడ మనకు సో సెకండ్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు ఇక్కడ మనకు, ద యూనిట్ డిజిట్ ఇన్ 3 ఇంటూ 38 ఇంటూ 537 ఇంటూ 1256 అంటుండు. ఓన్లీ యూనిట్ డిజిట్స్ రాసుకోండి. 3 ఇంటూ అండ్ అక్కడ 8 అండ్ 7 అండ్ 6. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలి ఇప్పుడు, జనరల్గా మీరు ఒకటి బాగా గమనిస్తే ఈ రెండు మల్టిప్లై చేయండి, 4 వస్తుంది యూనిట్ డిజిట్. 8 3 24. ఈ రెండు మల్టిప్లై చేయండి, 7 6 42. సో ఇక్కడ 2 వస్తుంది. సో 4 2 8 మనకు. సో యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది, 8 వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. ఓన్లీ యూనిట్ డిజిట్స్ మీరు మల్టిప్లై చేయాలి. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటుండో ఫస్ట్ టైప్లో. దిస్ ఇస్ ద టైప్ 1 క్వశ్చన్ నాన్న. ప్లీజ్ ఇప్పటివరకు లైక్ కొట్టిన వాటి లైక్ కొట్టండి. అండ్ మొబైల్లో చూస్తున్న వాళ్ళకు
లెఫ్ట్ సైడ్కి స్కిప్ చేస్తే కామెంట్ బాక్స్లలో మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది, హైప్ కొట్టండి అన్న. ప్లీజ్ ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి, మీకు ఎవ్రీడే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఆల్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాను నాన్న. ఆడ్ ప్రైమ్ నెంబర్స్ అన్నాడు అంటే జనరల్గా ప్రైమ్ నెంబర్స్ మనకు 2 నుంచి స్టార్ట్ అయ్యి 3, 5, 7, 11, 13 అండ్ సో ఆన్ ఉంటుంది. కానీ ఇక్కడ మీకు ఓన్లీ ఆడ్ నెంబర్స్ అన్నాడు నాన్న, ఓన్లీ ఆడ్ నెంబర్స్ అన్నాడు కాబట్టి ప్రధాన సంఖ్య అన్ని బేసి ప్రధాన సంఖ్యలు అన్నాడు కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ 2ని తీసుకోకూడదు. ఓకే, 2ని తీసుకోకూడదు. సో 2ని తీసుకోకుండా మీరు ఇక్కడ ఇవి ఏమంటున్నాడు, సమ్ అంటున్నా, ప్రోడక్ట్ అంటున్నాడు. ఇవన్నీ మల్టిప్లై చేయండి. చూడండి ఇక్కడ 3 5 15 అంటే 15లో యూనిట్ డిజిట్ 5. సో 5కి అండ్ రిమైనింగ్ అన్ని మీకు ప్రైమ్ నెంబర్స్ అన్ని ఆడ్లో ఉంటాయి. మీరు ఫస్ట్ చాప్టర్ క్లాసిఫికేషన్ ఆఫ్ నెంబర్స్ మీరు వినుంటే అక్కడ ప్రైమ్ నెంబర్స్ సెకండ్ వీడియోలో ప్రైమ్ నెంబర్స్ 2 తప్ప మిగతావన్నీ ఇన్ఫినిట్ వరకు ఆడ్ ఉంటాయి. 2 ఒకటే ఈవెన్. సో 5 ఇంటూ ఆడ్. సో 5 ఇంటూ మీరు ఆడ్ చేస్తే ఇంతకుముందు యూనిట్ డిజిట్ ఏమొస్తుందని చెప్పాను కాన్సెప్ట్లో, మీరు ఇక్కడ చూసుకోండి. 5 ఇంటూ ఆడ్ చేస్తే ఏమొస్తుందని చెప్పాను, 5 వస్తుంది. సో దేర్ ఫోర్ దీని ఆన్సర్ యూనిట్ డిజిట్ 5. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, 4th వన్. ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. ఇప్పుడు అన్ని ప్రైమ్ నెంబర్స్ అంటుండు. చూడండి ఒకసారి 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7 ఇంటూ 11 ఇంటూ 13 అప్ టు సో వన్. చూడండి మీరు ఒకటి గమనించండి, 2 ఇంటూ 5 చేస్తే ఎంత వస్తుంది, 10 వస్తుంది. 10లో యూనిట్ డిజిట్ ఏంది 0. సో 0కి మీరు ఏ నెంబర్ మల్టిప్లై చేసినా 0 ఇంటూ 3 0, 0 ఇంటూ 7 0. సో యూనిట్ డిజిట్ అనేది మనకు అల్టిమేట్గా ఎండ్లో 0 వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. తర్వాత 5th క్వశ్చన్ చూడండి, టైప్ 1లో 5th క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, ఫర్ ఎనీ న్యాచురల్ నెంబర్ n వాట్ ఈస్ ఆల్వేస్ ది లాస్ట్ డిజిట్ ఆఫ్ ద రిజల్ట్ 6 పవర్ n మైనస్ 5 పవర్ n అంటున్నాడు. ఏదైనా సహజ సంఖ్య ఎన్కు 6 పవర్ n మైనస్ 5 పవర్ n ఫలితం యొక్క చివరి అంకె ఎల్లప్పుడు ఏముంటుందని అడుగుతున్నాడు. సో n అనేది ఎనీ న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి n ఈక్వల్ టు 1 తీసుకోండి. అప్పుడు 6 పవర్ 1 మైనస్ 5 పవర్ 1 ఈజ్ ఈక్వల్ టు 6 మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 1, యూనిట్ డిజిట్ 1 వచ్చింది. తర్వాత n ఈక్వల్ టు 2 తీసుకోండి. అప్పుడు మీకు 6 స్క్వేర్ మైనస్ 5 స్క్వేర్, 6 స్క్వేర్ అంటే 36, 5 స్క్వేర్ అంటే 25. సో యూనిట్ డిజిట్ 6 ఉంది, ఇక్కడ 5 ఉంది. సో 6 మైనస్ 5 1. సో మీరు న్యాచురల్ నెంబర్స్ ఏది తీసుకున్నా మీకు యూనిట్ డిజిట్ అనేది 1 వస్తుంది కాబట్టి సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. సో ఇప్పుడు నెక్స్ట్ కాన్సెప్ట్ చూద్దాం ఏమంటుండు. ఇక్కడ మనము 6th క్వశ్చన్ చూడండి, ఇక్కడ పవర్స్లో ఉంది. సో ఇక్కడ నుంచి మనకు టైప్ 2 క్వశ్చన్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకే, మీ నోట్బుక్లో టైప్ 2 అని హెడ్డింగ్ పెట్టుకోండి నాన్న. ఓకే, యూనిట్ డిజిట్ కాన్సెప్ట్లో టైప్ 2. సో నేను మీకు కొద్ది కాన్సెప్ట్ చెప్తాను, వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నాన్న. టైప్ 2లో చాలా ఇంపార్టెంట్, ఒకసారి మీరు గమనించండి. ఫస్ట్ ఏంటంటే మీరు ఒకసారి గమనించండి, ఇక్కడ 2 పవర్ 1 అంత మనకి ఏమవుతుంది, 2 అవుతుంది కదా. 2 పవర్ 2 ఎంత, 4. 2 పవర్ 3 ఎంత నాన్న, 8. 2 పవర్ 4 ఎంత నాన్న, 6. అంటే యూనిట్ డిజిట్ 6, ఓన్లీ యూనిట్ డిజిట్ తీసుకోండి. క్లియర్. తర్వాత 2 పవర్ 5 చూడండి, 2 పవర్ 5 ఎంత, 32. 2 పవర్ 6 ఎంత, 64. 2 పవర్ 7 ఎంత, 128. 2 పవర్ 8 ఎంత మనకు, 256 కదా. సో యూనిట్ డిజిట్ ఒకటే తీసుకోండి. ఇక్కడ 2, ఇక్కడ 4 యూనిట్ డిజిట్, ఇక్కడ 8 యూనిట్ డిజిట్, ఇక్కడ 6 యూనిట్ డిజిట్. మీరు బాగా గమనిస్తే ఇక్కడ 2లో మనకు 2 పవర్ 1 2 3 4 ఉన్నాయి కదా. 2 4 8 6 వచ్చింది, మళ్ళీ ఇక్కడ 2 4 8 6 వచ్చింది మనకు. అంటే సైక్లిక్గా రిపీట్ అవుతుంది ఇక్కడ. అంటే మనకు మీరు బాగా గమనించండి, ఎప్పుడైనా సరే 2 అనే నెంబరు సైక్లిసిటీ ఎంత, ఇప్పుడు ఇక్కడ 4. 2 అనే నెంబర్కి సైక్లిసిటీ 4. ఎవ్రీ 4 పవర్స్కి యూనిట్ డిజిట్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి సో మనం ఏం చేయాలంటే ఇక్కడ కాన్సెప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే ఫైండ్ యూనిట్ డిజిట్ ఇన్ 2 పవర్ 41 అన్నాడు అనుకోండి. ఈ 2 పవర్ 41లో యూనిట్ డిజిట్ అడిగితే మీరు ఏం చేయాలి అంటే ఇక్కడ పవర్ని సింపుల్గా మీరు ఇక్కడ సైక్లిసిటీ 4 కాబట్టి 4 నెంబర్స్ తర్వాత రిపీట్ అవుతుంది యూనిట్ డిజిట్ కాబట్టి సేమ్ యూనిట్ డిజిట్, దీన్ని డివైడ్ బై 4 చేయాలి. చేస్తే మనకు రిమైండర్ తీసుకోవాలి, ఓన్లీ రిమైండర్ తీసుకోవాలి. సో రిమైండర్ ఎంత వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. 2 పవర్ 1 అంటే 2. సో దీని ఒక యూనిట్ డిజిట్ ఏంది, 2 ఇక్కడ. క్లియర్. ఆ విధంగా మనం తీసుకోవాలి. సో ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 2 పవర్ 74 తీసుకోండి. 2 పవర్ 74 అంటే సో 2 సైక్లిసిటీ 4 కాబట్టి సో 74ని మనం 4తో డివైడ్ చేయాలి. సో రిమైండర్ ఎంత వస్తుంది మనకు, 2 వస్తుంది రిమైండరు. సో 2 స్క్వేర్ 4 కాబట్టి యూనిట్ డిజిట్ 4 అవుతుంది మనకు. ఓకేనా ఆ విధంగా. తర్వాత
ఇంకో ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏందా ఎగ్జాంపుల్ అంటే 2 power 48 నాన్న. 2 power 48 అనేది 48 అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి సో రిమైండర్ 0 వస్తుంది కాబట్టి మీరు రిమైండర్ 0 వస్తే 0 తీసుకోకూడదు. ఏం తీసుకోవాలి? ఒకవేళ రిమైండర్ 0 వస్తే మీరు 4 తీసుకోవాలి. ఓకే, ఇక్కడ దేంతో డివైడ్ చేస్తారో అదే తీసుకోవాలి. 2 power 4 ఎంత? 16. సో యూనిట్ డిజిట్ ఎంత? 6. క్లియర్? ఒకవేళ ఎగ్జాక్ట్గా పవర్ 4తో డివైడ్ కాకపోతే రిమైండర్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్గా పవర్ 4తో డివైడ్ అయితే మనము 4 తీసుకోవాలి. అక్కడ ఈ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, వెరీ ఇంపార్టెంట్ యూనిట్ డిజిట్లో. క్లియర్ నాన్న? దిస్ ఇస్ ద కాన్సెప్ట్ నాన్న ఇక్కడ. ఓకే, అండ్ ఇది మీరు నోట్ చేసుకొని రబ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు ప్రతి నెంబర్స్కి మనకు యూనిట్ డిజిట్స్ అనేటివి ఎక్కడి నుంచి మొదలవుతాయినా 0 నుంచి 9 వరకే కదా యూనిట్ డిజిట్స్ మనకు ఉండేది. 0 నుంచి 9 వరకే కదా. నోట్ చేసుకోండి, మీరు క్లియర్గా నోట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు యూనిట్ డిజిట్స్ అనేటివి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయినా 0 1 2 3 4 5 5 6 7 8 9. మీరు ఎలాంటి నెంబర్స్ తీసుకున్నా మీకు యూనిట్ డిజిట్స్ కనిపించేటివి ఓన్లీ ఈ 10 నెంబర్స్ మాత్రమే, 0 నుంచి 9 వరకు. ఈ 10 నెంబర్లే మీకు యూనిట్ డిజిట్ ప్లేస్లో కనిపిస్తాయి కదా. ఇప్పుడు మనం ప్రతి దానికి మనము కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఏ నెంబర్కి ఎప్పుడు ఏ యూనిట్ డిజిట్ వస్తుందో మీకు రాపిస్తాను. మీరు సైక్లిసిటీ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇంతకుముందు మీకు 2కి రాపించాను కదా. 2కి ఏంది సైక్లిసిటీ? 4 కదా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మీరు ఈ నెంబర్స్ ఐడెంటిఫై చేయండి. ఏంటి? 0, తర్వాత 1, తర్వాత ఏంటంటే 5 6. ఓకే, ఆ నెంబర్స్కి ఫస్ట్ మనం సైక్లిసిటీ రాసుకుందాము. 0కి మీరు ఏం పవర్ చేసినా కానీ ఎలాంటి నెంబర్తో పవర్ చేసినా కానీ మీకు యూనిట్ డిజిట్ 0నే వస్తుంది. ఓకే, 1కి మీరు ఎలాంటి పవర్ చేసినా కానీ యూనిట్ డిజిట్ 1 వస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ఏంటంటే 21 power of 480. సో ఇక్కడ 1 ఉంది. 1ని మీరు ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 1 వస్తుంది కదా. సో ఆ విధంగా. తర్వాత 5కి మీరు ఎలాంటి పవర్ అన్న తీసుకోండి, మీకు యూనిట్ డిజిట్ వచ్చేది 5. ఎగ్జాంపుల్ ఏంటి? 5 cube ఎంత? 125. 5 square 25. అట్లా యూనిట్ డిజిట్ 5 వస్తుంది. తర్వాత 6 కూడా సేమ్. 6కి మీరు ఎలాంటి పవర్ తీసుకున్నా అదే నెంబర్ రిమైండర్ యూనిట్ డిజిట్ వస్తుంది. క్లియర్ నాన్న? ఇది 4 నెంబర్స్కి. తర్వాత నెక్స్ట్ నెంబర్స్కి సైక్లిసిటీ రాద్దాం. అంటే దీనిలో సైక్లిసిటీ ఏమవుతుంది? 1. సైక్లిసిటీ ఏమవుతుంది? రిపీట్ అవ్వట్లేదు కాబట్టి ఓన్లీ 1 నెంబర్ వస్తుంది కాబట్టి సైక్లిసిటీ 1. క్లియర్? ఇప్పుడు నెక్స్ట్ నెంబర్స్ రాద్దాం. నెక్స్ట్ మనం ఏమేమి తీసుకుందాం అంటే 2 3 7 8 తీసుకుందాం. ఇవి ఒక కాంబినేషన్ 2 3 7 8. ఓకే, 2 3 7 8 నాన్న. ఇంతకుముందు మీకు ఏం చెప్పాను? మీకు రాసుకోమని చెప్పాను కదా. 2కి ఎవ్రీ 4 పవర్స్కి సైక్లిక్గా రిపీట్ అవుతాయని చెప్పానా లేదా? ఎస్. సో దీని సైక్లిసిటీ ఎంత? 2కి 4. అదేవిధంగా 2కి ఏ విధంగా అయితే నేను ఇంతకుముందు చెప్పానో 3 7 8కి కూడా 4 టైమ్స్ 4 పవర్స్ తర్వాత యూనిట్ డిజిట్ సేమ్గా రిపీట్ అవుతుంది. అంటే ఈ 4కి సైక్లిసిటీ అనేది 4. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేయాలి? ఈ నెంబర్స్తో కూడుకున్న యూనిట్ డిజిట్కి మీకు ఎలాంటి పవర్ ఇచ్చినా 4తో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 power 13 ఇచ్చి ఫైండ్ యూనిట్ డిజిట్ అన్నాడు అనుకోండి. 8 సైక్లిసిటీ 4 కాబట్టి సింపుల్గా 13ని 4తో డివైడ్ చేయండి. 13ని 4తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో 8 power 1 8. సో మీ రిమైండర్ అనేది 8 అవుతుంది. అదేవిధంగా 7కి మీరు ఏం చేస్తారంటే 38 తీసుకోండి. ఓకే, 38 అంటే 7 అనేది సైక్లిసిటీ 4 కాబట్టి 7 power 38/4. ఓకే, సో 38/4 అంటే మీకు రిమైండర్ ఎంత వస్తుంది నాన్న? 2 వస్తుంది కదా. సో 7 square అంటే 49 కదా. సో యూనిట్ డిజిట్ ఏమొచ్చిందన్న? 9 వచ్చింది. సో ఈ విధంగా మనము ఈ 2 ఇచ్చిన 3 ఉన్న 7 ఉన్న 8 ఉన్న యూనిట్ డిజిట్లో వీటికి ఎలాంటి పవర్స్ ఉన్నా మనం 4తో డివైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 power 1 2 power 2 2 power 3 ఉందనుకో, వీటిని 4తో మల్టిప్లై చేయలేము కదా, ఎందుకంటే 4 కంటే చిన్నవి. సో మీరు డైరెక్ట్గా వాల్యూస్ రాసుకోవచ్చు. ఇది 4 ఇది 8 కదా. సో 4 కంటే ఎక్కువ ఉంటే 4తో డివైడ్ చేయండి. ఒకవేళ 4తో డివైడ్ అయితే ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మీరు 3 power 44 తీసుకుంటాను నేను. సో 44 అనేది 4తో డివైడ్ అవుతుంది కదా. సో డివైడ్ అయితే ఏం తీసుకోమని చెప్పాను? 4 తీసుకోమన్నా. సో 3 power 4 ఎంత? 81 కదా. సో రిమైండర్ ఏమొస్తుంది? 1 వస్తుంది నాన్న. క్లియర్? ఈ విధంగా మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఓకే,
సో ఇప్పుడు లాస్ట్ మనకు మిగిలిన ఏంటి నాన్న, మనకు మిగిలిపోయినవి ఏమేమి ఉన్నాయి ఒక్కసారి మీరు బాగా క్లియర్గా గమనించాలి. 4 మిగిలిపోయింది, 9 మిగిలిపోయింది కదా. సో ఫస్ట్ నేను 4 ఒక సైక్లిసిటీ రాస్తాను నాన్న. 4 ఒక సైక్లిసిటీ చూడండి. 4కి పవర్ ఆడ్ ఉందనుకోండి, ఆడ్ నెంబర్ ఉందనుకోండి, ఆడ్ యూనిట్ డిజిట్ ఉందనుకోండి, అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 పవర్ 1 తీసుకోండి, ఏమవుతుంది 4 వస్తుంది. 4 పవర్ ఏ ఆడ్ నెంబర్ ఉన్నా యూనిట్ డిజిట్ 4 వస్తుంది నాన్న. ఓకే, 4 పవర్ ఈవెన్, ఈవెన్ అంటే ఎగ్జాంపుల్ ఏంటి 4 స్క్వేర్ ఏమొస్తుంది 16. సో యూనిట్ డిజిట్ ఏమొస్తుంది 6 వస్తుంది నాన్న. ఓకే, యూనిట్ డిజిట్ 6 వస్తుంది. సో 4కి పవర్ ఆడ్ ఉంటే 4 వస్తుంది యూనిట్ డిజిట్, 4కి పవర్ ఈవెన్ ఉంటే 6 వస్తుంది యూనిట్ డిజిట్. ఓకే, తర్వాత మిగిలిపోయింది ఏంటి 9 నాన్న. సో 9కి కూడా మనకు 9 పవర్ ఆడ్ ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఏంటి 9 పవర్ 1 ఎంత 9. సో యూనిట్ డిజిట్ 9 వస్తుంది ఎప్పుడు 9కి పవర్ ఆడ్ ఉన్నప్పుడు. క్లియర్. తర్వాత 9కి ఒకసారి చూడండి మీరు, 1 సెకండ్ డ్రాప్ చేస్తున్నా. సో ఇక్కడ మీరు బాగా గమనించండి, 9కి ఈవెన్ నెంబర్ ఉంటే, 9కి ఈవెన్ నెంబర్ అంటే ఏంటి, అది 9 స్క్వేర్ తీసుకోండి. 9 స్క్వేర్ ఎంత 81. సో యూనిట్ డిజిట్ ఎంత వచ్చింది 1 వచ్చింది. ఓకే, సో 9కి ఆడ్ ఉంటే యూనిట్ డిజిట్ 9, 9కి పవర్ ఈవెన్ ఉంటే యూనిట్ డిజిట్ 1. మళ్ళీ ఇక్కడ దీనికి సైక్లిసిటీ 2 దీనికి సైక్లిసిటీ 2 ఎందుకంటే మనకు రెండే యూనిట్ డిజిట్లు పాసిబిలిటీ ఉంది కాబట్టి, ఇక్కడ కూడా రెండే యూనిట్ డిజిట్లు పాసిబిలిటీ ఉంది కాబట్టి 2 2. ఇక్కడ వీటికి 4 యూనిట్ డిజిట్స్ పాసిబిలిటీస్ ఉంటాయి. సో కాబట్టి 4 సైక్లిసిటీ. వీటికి ఒకటే యూనిట్ డిజిట్, 0కి ఒకటే యూనిట్ డిజిట్ వస్తుంది కాబట్టి సైక్లిసిటీ 1. దీనికి 1కి ఒకటే వస్తుంది సైక్లిసిటీ 1. దీనికి ఒకటే 5 వస్తుంది సైక్లిసిటీ 1. 6కి కూడా ఒకటే యూనిట్ డిజిట్ కాబట్టి సైక్లిసిటీ 1. క్లియర్. ఈ కాన్సెప్ట్ మీకు క్లియర్గా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నాన్న. ఈ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే ఎప్పుడు ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో మొబైల్ వస్తున్న వాళ్ళు హైప్ కొట్టండి నాన్న. మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఫ్రీగా అర్థమెటిక్ కోర్సు కంప్లీట్గా చెప్తున్నాడు సార్ అనుకుని వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, ఇప్పుడు దీనిపైన మనం క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఒక్కసారి మీరు బాగా గమనించండి. చూడండి మీరు ఇక్కడ ఇంత పెద్ద నెంబర్స్ ఇస్తే మీరు యూనిట్ డిజిట్ ఒకటే ఆలోచించండి. ఇక్కడ 1 పవర్ 51 అవుతుంది కదా, 1 పవర్ 51 ఇంటూ అక్కడ కూడా 1 పవర్ 43. సో 1కి మీరు ఏ పవర్ చేసినా మీకు యూనిట్ డిజిట్ 1 వస్తుంది. ఓకే, ఇంటూ ఇక్కడ కూడా 1 వస్తుంది. సో 1 ఇంటూ 1 1. సో ఇది యూనిట్ డిజిట్ అనేది 1. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంతకుముందే మనం చెప్పుకోవడం జరిగింది కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఒకసారి చూడండి, ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ ద నెంబర్ అన్నాడు. మళ్ళీ చూడండి, ఇక్కడ 0 ఉంది, యూనిట్ డిజిట్ ఒకటే చూడండి. ఇక్కడ 0 అంటే 0 స్క్వేర్, 0 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. చూడండి ఇక్కడ 0 స్క్వేర్ అంటే 0, 0 ప్లస్ 1 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9. ఇక చూడండి ఇక్కడ 0 ప్లస్ 1 1, యూనిట్ డిజిట్ 1, 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 9 ఎంత 14. సో 14 కాబట్టి యూనిట్ డిజిట్ ఏమొచ్చింది 4. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. సింపుల్, ఈ విధంగా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ది లాస్ట్ డిజిట్ ఆఫ్ 213 పవర్ 6 అంటున్నాడు. లాస్ట్ డిజిట్ అన్నా కూడా మనకు యూనిట్ డిజిట్ మాత్రమే. సో ఇక్కడ 3 పవర్ 6. సో 3 అంటే ఏం చెప్పాను, సైక్లిసిటీ 4 అని చెప్పాను కదా 3కి. సో 3ని 6ని 4తో డివైడ్ చేయమని చెప్పాను. సో రిమైండర్ ఎంత వస్తుంది 2 వస్తుంది. 3 స్క్వేర్ ఎంత 9. సో యూనిట్ డిజిట్ అనేది 9. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద యూనిట్ డిజిట్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చిండు పెద్దది, యూనిట్ డిజిట్ అడుగుతున్నాడు. మళ్ళీ ఇక్కడ 5 పవర్ సంథింగ్ ఉంది. సో 5 పవర్ ఏం తీసుకున్నా మనకి యూనిట్ డిజిట్ 5 వస్తుంది. ప్లస్ 6 పవర్ సంథింగ్ ఉంది, 6 పవర్ ఏమున్నా యూనిట్ డిజిట్ 6 వస్తుంది. 3 పవర్ 54 అన్నాడు. సో 3 అనేది సైక్లిసిటీ 4 కదా మనం నేర్చుకున్నది. సో 54/4 ఎంత, 54/4 మనకు రిమైండర్ ఎంత వస్తుంది, మనకు 2 వస్తుంది రిమైండర్, అంతే కదా. 2 వచ్చినప్పుడు ఇక్కడ 5 + 6 11, 11లో యూనిట్ డిజిట్ ఎంత 1, 5 + 6 11 కాబట్టి యూనిట్ డిజిట్ 1 తీసుకున్నా. ప్లస్ ఇక్కడ 3 స్క్వేర్ ఎందుకంటే రిమైండర్ 2 వస్తుంది కాబట్టి 1 + 9 = 10. సో 10లో యూనిట్ డిజిట్ 0. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. ఈ విధంగా మనం చేసుకోవాలి. 3 అనేది మనకు సైక్లిసిటీ 4 అని చెప్పాను. ఏ నెంబర్కి 2 3 7 8. ఓకే, ఆ విధంగా మీరు గుర్తుపెట్టుకోవాలి. 10th క్వశ్చన్ చూడండి ఏమంటుంది ఇక్కడ. వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ 67 పవర్ 32 అంటే 7 పవర్ 32. 7 అంటే సైక్లిసిటీ 4 మనకు. సో 32ని 4తో డివైడ్ చేస్తే సో రిమైండర్ 0 వస్తుంది. రిమైండర్ 0 అంటే మనం 4 పెట్టుకోవాలి పవర్. అప్పుడు 7 పవర్ 4 ఉంది అక్కడ. 7 పవర్ 4 అంటే మీరు ఏం చేస్తారు, 7ని 4 టైమ్స్ మల్టిప్లై చేయాలి కదా. సో ఇక్కడ చూడండి 7 7 జా 49 అంటే యూనిట్ డిజిట్ 9, 7 7 జా 49 అంటే యూనిట్ డిజిట్ 9.
మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది, 9 into 9 81. సో యూనిట్ డిజిట్ ఏమొచ్చింది, 1 వచ్చింది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈస్ ద డిజిట్ ఇన్ ద యూనిట్ ప్లేస్ ఆఫ్ 3^99? 3 అంటే 3^99 అంటే 3 అంటే సైక్లిసిటీ 4 కాబట్టి 3^99/4 చేయండి. 99/4 చేస్తే 3^99/4 చేస్తే మీకు రిమైండర్ 3 వస్తుంది కదా, రిమైండర్ 3 వస్తుంది. సో 3³ ఎంత మనకు 27. సో యూనిట్ డిజిట్ ఏంది 7. సో ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద యూనిట్ ప్లేస్ డిజిట్ ఇన్ ద ఎక్స్పాన్షన్ ఆఫ్ 7^73 అన్నాడు. సో 7 and 73 అన్నాడు కదా. ఇది మీరు హోంవర్క్ ట్రై చేయండి, ఎందుకంటే ఇది 4 సైక్లిసిటీ కాబట్టి. మీ ఆన్సర్ కామెంట్ చేయండి అన్న, చూద్దాం దీనికి ఎంత వస్తుందో. చూద్దాం ఎంత వస్తుందో చూడండి. ఖచ్చితంగా అందరు కామెంట్ చేయాలి ప్లీజ్. సో మీకు 10 seconds టైం ఇస్తున్నాను, ట్రై చేయండి, కామెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. సూపర్ నాన్న. ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ కామెంట్ చేస్తారో వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏమంటుండు 13th క్వశ్చన్. ఇక్కడ నేను మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను. 13th క్వశ్చన్ చెప్పే ముందు ఆ కాన్సెప్ట్ ఏంటంటే, జనరల్గా ఇప్పుడు మనం 4తో డివైడ్ చేస్తున్నాం కదా ఎప్పుడైనా సైక్లిసిటీ 4 వస్తే. సో మీరు ఒక గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పుడైనా సరే, ఇప్పుడు నేను ఒకటి మనకు 2 3 7 8 ఈ నెంబర్స్ వస్తే మన సైక్లిసిటీ 4 కాబట్టి 4తో మనం ఏం చేస్తున్నాం, డివైడ్ చేస్తున్నాం. 4తో డివైడ్ చేస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ నెంబర్ వచ్చింది అనుకోండి, 7^489698 వచ్చింది అనుకోండి. ఓకే, 98 వచ్చింది, 4898 వచ్చింది. మరి ఈ నెంబర్ మొత్తాన్ని మీరు 4తో డివైడ్ చేస్తారా? చాలా టైం తీసుకుంటుంది కదా. సో మీకు ఈ యూనిట్ డిజిట్ క్లాస్ అయిపోయిన తర్వాత మీకు డివైజిబిలిటీ రూల్స్ వస్తాయి కదా. డివైజిబిలిటీ రూల్ క్లాసెస్ కూడా ఉంటాయి మీకు ఈ నెంబర్ సిస్టంలో. అక్కడ నేను 4 డివైజిబిలిటీ రూల్ చెప్తాను. ఆ రూల్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే చెప్తాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ అవసరం పడింది కాబట్టి. సో ఎప్పుడైనా సరే మీకు ఎలాంటి నెంబర్ ఉన్నా మీకు 2378 వచ్చి పెద్ద లార్జెస్ట్ నెంబర్ వస్తే మీరు మొత్తం నెంబర్ని 4తో డివైడ్ చేసేయాల్సిన అవసరం లేదు. జస్ట్ లాస్ట్ 2 digits 4తో డివైడ్ చేస్తే చాలు. సో 98/4 ఎంత వస్తుంది రిమైండర్ మనకు, ఒకసారి మీరు బాగా గమనించండి. సో మనకు 96 అనేది 4 టేబుల్ వెళ్తుంది కాబట్టి 2 రిమైండర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ 4896ని మీరు 4తో డివైడ్ చేస్తే మనకు యూనిట్ డిజిట్ రిమైండర్ ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఓకే, ఒకవేళ 96ని చేసినా 4తో డివైడ్ చేసినా యూనిట్ డిజిట్ 2 వస్తుంది. సో మీరు మొత్తం చేయాల్సిన అవసరం లేదు. 4తో డివైడ్ చేయాల్సి వస్తే ఓన్లీ లాస్ట్ 2 digits చేస్తే చాలు. ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి, వెరీ ఇంపార్టెంట్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. ప్లీజ్ ఒక లైక్ కొట్టండి నాన్న. ఎవరైనా లైక్ కొట్టని వాళ్ళు ఉంటే ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ నాన్న. అండ్ కామెంట్ బాక్స్లో మీకు లెఫ్ట్కు స్వైప్ చేస్తే హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీరు హైప్ పైన క్లిక్ చేస్తే నాకు కొన్ని పాయింట్స్ వస్తాయి. అంటే ఈ వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది అంతే నాన్న, అంతకుమించి నాకు ఏం రావు నాన్న. మీరు చేసే సపోర్ట్ అదొక్కటే నాన్న. క్లియర్. సో తర్వాత మీకు ఇన్ కేస్ ఎవరికైనా సరే ప్యూర్ మ్యాథమెటిక్స్ కోర్స్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ట్రిగ్నోమెట్రీ, ఇప్పుడు జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, హైట్స్ అండ్ డిస్టెన్స్, ఆల్జీబ్రా, మెన్సురేషను, స్టాటిస్టిక్స్. సో వీటిపైన మీకు వైట్ బోర్డ్ ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్గా ఇప్పుడు కనిపించే విధంగా వీడియోస్ కాకుండా కంప్లీట్గా నేను కనిపించుకుంటేనే వైట్ బోర్డ్ పైన ఎక్స్ప్లెయిన్ చేశాను. మనకు బేసిక్ నుంచి టైప్ వైజ్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఈ వాట్సాప్ నెంబర్కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి, మీకు ఫర్దర్ డీటెయిల్స్ మీకు పంపిస్తాము. చాలా తక్కువ ప్రైస్కి మేము ఇస్తున్నాం నాన్న. 6 months యాక్సెస్, 1 year యాక్సెస్ ఉన్నాయి మన దగ్గర. కేవలం 149కి 6 months, 299కి 1 year నాన్న. ఓకే, సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ ఏమంటుంది ఈ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ విచ్ ఆఫ్ ద ఎబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అని అడుగుతున్నాడు కదా. సో గమనించండి, ఇక్కడ యూనిట్ డిజిట్ ఇన్ 17^174 ఈజ్ 7 అంటుండు. చూద్దాం ఫస్ట్ స్టేట్మెంట్ సంగతి చూద్దాం. 17^174 ఒక యూనిట్ డిజిట్ 7 అంటుండు. ఇది కరెక్ట్ రాంగో మనం ఫైండ్ చేద్దాము. సో ఇక్కడ 17 అంటే మీరు యూనిట్ డిజిట్ ఏముంది, 7 ఉంది. సో 7 అనేది సైక్లిసిటీ 4 కాబట్టి 174ని 4తో డివైడ్ చేయాలి. ఇప్పుడు 174 వచ్చింది, మీరు 174ని మొత్తాన్ని డివైడ్ చేస్తారా? అవసరం లేదు, లాస్ట్ 2 నెంబర్స్ని డివైడ్ చేయండి. ఓకే, లాస్ట్ 2 నెంబర్స్ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది రిమైండరు? 4 1s 4 అంటే 2 వస్తుంది రిమైండర్, అంతే కదా. రిమైండర్ మనకు 2 వస్తుంది క్లియర్గా. సో 2 వచ్చినప్పుడు రిమైండర్ మనం ఏం చేయాలి? సో ఇక్కడ 7/2 అంటే ఏంది?
49 అంటే యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది 9 వస్తుంది, కానీ ఇక్కడ 7 అన్నాడు. సో ఈ స్టేట్మెంట్ రాంగ్, మనకు ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. సో సెకండ్ స్టేట్మెంట్ సంగతి చూద్దాం ఇప్పుడు. డిఫరెన్స్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఎనీ టూ ఆడ్ నెంబర్స్ ఈస్ ఆల్వేస్ డివైజబుల్ బై 8. ఓకే, టూ ఆడ్ నెంబర్స్ అంటుండే, నేను 3 తీసుకుంటాను 5 తీసుకుంటాను. డిఫరెన్స్ అంటే మైనస్ కదా, దేనికి మైనస్? స్క్వేర్స్కి, వాటి యొక్క స్క్వేర్స్కి. మీరు ఏం చేయండి అంటే ఇక్కడ మైనస్ అన్నాడు కాబట్టి ముందు పెద్ద నెంబర్ తీసుకోండి 5 స్క్వేర్, ఇక్కడ చిన్న నెంబర్ తీసుకోండి 3 స్క్వేర్. ఓకే, సో 5 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్ అంటే 25 మైనస్ 9 ఎంత? 16. సో 16 అనేది 8తో డివైడ్ అవుతుందా అవదా? అవుతుంది కదా, 8 1 జా 8 2 జా, సో డివైడ్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. సో ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఏం తీసుకుందాము? 3 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ చేద్దాం. సో 1 స్క్వేర్ కూడా ఆడే కదా, సో 9 మైనస్ 1 ఈక్వల్ టు 8. సో 8తో డివైడ్ అవుతుందా కదా, సో ఈ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ మనకు. క్లియర్. థర్డ్ స్టేట్మెంట్ ఏమంటుండే ఒకసారి మీరు బాగా గమనించండి. యాడింగ్ 1 టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ కాన్సెక్టివ్ ఆడ్ నెంబర్స్ మేక్స్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటున్నాడు. వరుసగా ఉండే రెండు బేసి సంఖ్యల లబ్ధానికి ఒకటి కలిపితే అది ఒక సంపూర్ణ వర్గం అవుతుందా లేదా అని అడుగుతున్నాడు. మీరు బాగా గమనించండి. ఫస్ట్ టూ కాన్సెక్టివ్ ఆడ్ నెంబర్స్ అంటే వెంబడి ఉండే ఆడ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 into 5 చేస్తా. ఈ 3 into 5కి మనం ఏం యాడ్ చేయమంటున్నాడు? 1 యాడ్ చేయమంటున్నాడు. సో 3 5 ఎంత? 15. 15 ప్లస్ 1 ఎంత? 16. సో 16 అనేది పర్ఫెక్ట్ స్క్వేరా కదా? అవును కదా, 4 స్క్వేర్ రాసుకోవచ్చు కదా, సో పర్ఫెక్ట్ స్క్వేర్. సో తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఏంటి? 3 into 1 ఎంత? 4. దీనికి ప్లస్ 1 యాడ్ చేస్తే ఎంత? 3 into 1 ఎంత? 3 ప్లస్ 1 యాడ్ చేస్తే 4 అవుతుంది. 4 అనేది 2 స్క్వేరే కదా, సో పర్ఫెక్ట్ స్క్వేర్ వస్తుందా లేదా? సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టేనన్న. సో ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటుండు? 2 and 3 మాత్రమే, అంటే ఓన్లీ 2 and 3 మాత్రమే కరెక్ట్. ఆప్షన్ సి ఈస్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 14th క్వశ్చన్. వాట్ ఈస్ ద లాస్ట్ డిజిట్ ఆఫ్ ద సమ్ 9 power 97 ప్లస్ 2 power 79? ఒకసారి మీరు బాగా గమనించండి. సో 9 power 27 అని చెప్పాను, అంటే 9 power ఆడ్ ఉంది. ఓకే, సో 9 power ఆడ్ ఉంటే యూనిట్ డిజిట్ 9 అని చెప్పాను కదా, సో ఇది యూనిట్ డిజిట్ 9 వస్తుంది. ప్లస్ 2 power 79. 2 power 79 2 అంటే సైక్లిసిటీ 4. సో 79/4 చేయండి. 79/4 చేస్తే మనకు రిమైండర్ అనేది ఎంత వస్తుంది? 79/4 చేస్తే ఒకసారి చూడండి. ఇక్కడ మనకు 4 1 జా 4, సో 39, 4 9 జా 36, సో మనకు రిమైండర్ 3 వస్తుంది. అంటే 9 + 2 power 3. సో 9 + 2 power 3 అంటే 8. సో 9 + 8 అంటే ఎంత? 17 కదా, సో రిమైండర్ ఎంత వచ్చింది? 7 కదా. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ కదా, అంతే రైట్ ఆన్సర్. క్లియర్. నెక్స్ట్ ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ 4 power 43 మైనస్ 28 power 28 అంటున్నాడు కదా. సో ఇక్కడ 3 power 48 అన్నట్టు మైనస్ 8 power 28. సో మనకు 3 అనేది 4 అనేది సైక్లిసిటీ 4 కాబట్టి 43ని 4తో డివైడ్ చేస్తే మీకు రిమైండర్ 3 వస్తుంది, అంటే 3 power 3 మైనస్ ఇక్కడ 8ని 4తో డివైడ్ చేస్తే మనకు రిమైండర్ 0 వస్తుంది కాబట్టి 4 తీసుకోవాలి. సో 3 power 3 అంటే 27 మైనస్ 8 power 4 అంటే మీరు ఏం చేస్తారు? జనరల్గా 8 into 8 into 8 into 8 చేస్తారు కదా, ఇది రిమైండర్ 7 ఇక్కడ మైనస్ 8 8 జా 64 అంటే 4 రిమైండర్, 8 8 జా 64 అంటే 4 రిమైండర్, మళ్ళీ 4 4 జా ఎంత? 16, అంటే 16 అంటే రిమైండర్ ఎంత? 6. సో 7 - 6 = 1. సో రిమైండర్ అనేది మనకు 1 వస్తుంది. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ ట్రై చేయండి అండ్ ఆన్సర్ కామెంట్ చేయండి. సో ఇప్పటికి 2 క్వశ్చన్స్ ఇచ్చాను కామెంట్ చేయమని. సో ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. 3 power 98 మైనస్ 3 power 89కి యూనిట్ డిజిట్ ఏమొస్తుందన్న మనకు. సో 10 seconds టైం ఇస్తున్నాను, ప్లీజ్ కామెంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. చలో, థ్యాంక్ యూ సో మచ్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఫైండ్ ది యూనిట్ డిజిట్ ఆఫ్ ద సమ్. అయ్యో సార్ ఏంటి డివిజన్కి అసలు యూనిట్ డిజిటే ఉండదు, ఇక్కడ డివిజన్ ఇచ్చాడు ఏందని అనుకుంటున్నారా? చూడండి, డివిజన్కి ఇప్పుడు మనకు యూనిట్ డిజిట్ అనేది ఫైండ్ చేయడానికి చాలా కష్టం, అసలు రాదు. ఓకే, రానప్పుడు ఇట్లా డివిజన్లు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? డివిజన్ని పోగొట్టాలి. పోగొట్టి ఒక సింగిల్ నెంబర్గా, ఒక హారిజంటల్ నెంబర్గా తీసుకురావాలి మనం. సో ఎలా తీసుకురావాలి అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను చేస్తాను. సో మీకు ఒక ఐడియా వస్తుంది, ఓకే ఈ విధంగా చేయాలనా అని. ఓకే, సో చూడండి ఎట్లా చేయాలి అంటే మీరు ఫస్ట్ మనము 12 power 55 ఉంది కదా పైన. సో పైన 12 power
55 ఉంది. ఓకే, కింద 3 పవర్ 11 ఉంది, ప్లస్ పైన ఏముంది 8 పవర్ 48 ఉంది, కింద 16 పవర్ 18 ఉంది కదా. సో మీరు బాగా గమనించండి, ఈ డినామినేటర్లు పోవాలి అంటే ఇవి క్యాన్సిల్ అవ్వాలి కదా. డినామినేటర్లు క్యాన్సిల్ అవ్వాలి అంటే న్యూమరేటర్లో ఈ టర్మ్స్లో రాసుకోవాలని అర్థం. ఓకే, సో డినామినేటర్ క్యాన్సిల్ అవ్వాలి అంటే ఎందుకు క్యాన్సిల్ అవ్వాలి, డినామినేటర్లో ఉంటే మనకు యూనిట్ డిజిట్ ఫైండ్ చేయడానికి రాదు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ ఇట్ నాన్న. ఓకే, సో ఇక్కడ నేను 12 పవర్ 55 ఎలా రాస్తాను చూడండి, 3 పవర్ 55 ఇంటూ 4 పవర్ 55 రాయొచ్చు. ఓకే, బై 3 పవర్ 11. మళ్ళీ 3 పవర్ 55ని మీరు ఎలా రాసుకోవచ్చు ఒకసారి మీరు బాగా గమనించండి. 3 పవర్ 55ని 3 పవర్ 44 ఇంటూ 3 పవర్ 11 రాసుకోవచ్చు, ఇంటూ 4 పవర్ 55 డివైడ్ బై 3 పవర్ 11. ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ పవర్ బేసెస్ ఆర్ ఈక్వల్, పవర్ షుడ్ బి యాడెడ్. 3 పవర్ 55 అవుతుంది మళ్ళీ ఇది, అందుకే అట్లా రాసుకున్నా. 3 పవర్ 11 3 పవర్ 11 క్యాన్సల్. దేర్ఫోర్ మనకు మిగిలింది ఏంది 3 పవర్ 44 ఇంటూ 4 పవర్ 55 మిగిలింది. ఓకే, తర్వాత ఇంకోటి ఏముంది ప్లస్ 8 పవర్ 48 డివైడెడ్ బై 16 పవర్ 18 ఉంది. సో మనకు క్యాన్సల్ అవ్వాలి కిందిది. ఒకసారి మీరు బాగా గమనించండి, డినామినేటర్ మనకు 16ని 2 పవర్ 4 రాసుకోవచ్చు కదా. సో 2 పవర్ 4 హోల్ పవర్ 18, పైన కూడా 8ని 2 క్యూబ్ రాసుకోవచ్చు, పవర్ 48 ఉంది కదా. తర్వాత ఏమవుతుంది 3 ఇంటూ 48 ఎంత 2 పవర్ 144, 18 4 ఎంత 72, 2 పవర్ 72. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది 2 పవర్ m బై 2 పవర్ n ఫామ్లో ఉందా లేదా ఇది. అప్పుడు మనకి ఎక్స్పోనెన్షియల్ పవర్స్ ఫార్ములా ఏంది 2 పవర్ m మైనస్ n కదా ఇది అయ్యేది. సో 144 మైనస్ 72 ఎంత 72, సో ప్లస్ 2 పవర్ 72 అవుతుంది. ఇక్కడ 3 అనేది మనకు సైక్లిసిటీ 4 కాబట్టి 44 అనేది 4తో డివైడ్ అవుతుంది కాబట్టి సో 3 పవర్ 4 అవుతుంది అది, ఇంటూ 4 అనేది ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ 4 పవర్ ఏముంది 55 ఉంది, అంటే 4 పవర్ ఆడ్. 4 పవర్ ఆడ్ నెంబర్ ఉంటే మనకి యూనిట్ డిజిట్ 4 వస్తుంది. సో దేర్ ఫోర్ 4 తీసుకోండి, ప్లస్ 2 పవర్ 72 అనేది 4th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కదా. 4th టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి మనం 2 పవర్ 4 తీసుకుంటాం. సో 2 పవర్ 4 తీసుకుందాం. దేర్ ఫోర్ ఇక 3 పవర్ 4 అంటే 81 అంటే యూనిట్ డిజిట్ 1, 3 పవర్ 4 అంటే 81 యూనిట్ డిజిట్ 1 ఇంటూ 4. సో 1 ఇంటూ 4 4a, ప్లస్ 2 పవర్ 4 అంటే 16, యూనిట్ డిజిట్ ఎంత 6. సో 1 4 జా 4 ప్లస్ 6 ఎంత వస్తుంది 10. సో 10లో యూనిట్ డిజిట్ ఎంత 0. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. సింపుల్, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. డినామినేటర్ ఎలిమినేట్ అవ్వడానికి డినామినేటర్లని ఎలిమినేట్ చేసుకునే విధంగా నేను కన్వర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి మనకు సింపుల్ ఫార్ములాని సింపుల్గా మనం కాన్సెప్ట్ చేసాం కదా ఇందాక, ఆ కాన్సెప్ట్ బేస్డ్ ఇది ఉందన్నమాట మనకు. క్లియర్ నాన్న? ఒకసారి అర్థం కాకపోతే వీడియో ఒకసారి వెనక్కని వినండి, మీకే ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు, లెట్ ఎక్స్ ఈక్వల్ టు ఇది అంటుండు, వాట్ ఈస్ ద యూనిట్ డిజిట్ ఆఫ్ ఎక్స్ అంటున్నాడు. చూడండి ఒకసారి 3 పవర్ 23 ఉంది, 3 పవర్ 23 మైనస్ 7 పవర్ 38 ప్లస్ 6 పవర్ 54. 3 అనేది సైక్లిసిటీ 4 కాబట్టి 23ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 3 వస్తుంది. సో 3 పవర్ 3 మైనస్ ఇది కూడా 38ని డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది, ప్లస్ 6కి నువ్వు ఎంత పవర్ వేసినా యూనిట్ డిజిట్ 6 వస్తుంది. ఓకే, 3 క్యూబ్ అంటే 27 కదా. సో 7 యూనిట్ డిజిట్, 7 స్క్వేర్ అంటే 49 కదా, యూనిట్ డిజిట్ 9 ప్లస్ 6. 7 మైనస్ 6 ఎంత, 7 మైనస్ 6 ఎంత మనకు మైనస్ 2 ప్లస్ 6, మైనస్ 2 ప్లస్ 6 ఎంత 4. సో యూనిట్ డిజిట్ 4 వస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. క్లియర్? నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. సో ఈ 19th క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి, ఇప్పుడే ట్రై చేయండి. సో హోంవర్క్ వద్దు, ఇది కొద్దిగా ఒక కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ, ఆ కాన్సెప్ట్ చెప్తాను చూడండి ఒకసారి. 4 పవర్ 169 ప్లస్ 3 పవర్ 337 మైనస్ 7 పవర్ 726 కదా. ఇక్కడ 4 అనేది 4 పవర్ ఆడ్ ఉంది, సో యూనిట్ డిజిట్ 4 అవుతుంది. ప్లస్ 3 అనేది సైక్లిసిటీ కాబట్టి 337 డివైడెడ్ బై 4 ఇద్దామా, లాస్ట్ టూ డిజిట్స్ తీసుకోవాలా, లాస్ట్ 2 డిజిట్స్ తీసుకోవాలి. అప్పుడు 37కి 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 వస్తుంది. సో మైనస్ 7 పవర్ 726 అంటే 26తో డివైడ్ చేయండి 4ని, రిమైండర్ 2 వస్తుంది. 7 స్క్వేర్ 4 ప్లస్ 3 ఎంత 7 మైనస్ 7 స్క్వేర్ అంటే ఎంత 49, రిమైండర్ 49 అంటే యూనిట్ డిజిట్ 9. 7 మైనస్ 9 ఎంత -2. సో ఇప్పుడు చెప్పండి మీరు, -2 అనేది ఎక్కడైనా మనకు యూనిట్ డిజిట్ ఉంటుందా, ఉండదు కదా. ఎప్పుడైనా సరే మీరు అక్కడ అబ్జర్వ్ చేయండి, మనకు 32 మైనస్ 44 ఉందనుకోండి,
మనం ఏం చేస్తాం, 2లో 4 పోదు కాబట్టి 10 బారో తీసుకుంటాం, అంటే 12లో 4 తీస్తాం. ఇక్కడ కూడా 7 కాబట్టి బారో తీసుకుంటే 17 అవుతుంది. 17 - 9 ఎంత, 8. సో మనకు యూనిట్ డిజిట్ 8 వస్తుంది. లేకపోతే మీరు ఏం చేయండి అంటే వచ్చిన -2కి 10 యాడ్ చేయండి, అదే మీ ఆన్సర్ అవుతుంది 8. -2 + 10 8. సో ఈ విధంగా మీరు చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, నెగిటివ్ నెంబర్ వస్తే ఇక్కడ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ తీసేయాల్సిన సిచ్యువేషన్లు వస్తే చిన్న నెంబర్కి 10 బారో తీసుకోండి, లేకపోతే వచ్చిన నెగిటివ్ ఆన్సర్కి +10 చేయండి, అదే మీ ఆన్సర్ అవుతుంది. క్లియర్ నాన్న? సో 20th క్వశ్చన్ చూడండి ఏమంటున్నాడు. సో ఓకే, ఈ క్వశ్చన్ మీరు హోంవర్క్ చేయండి. ఓకే, సేమ్ మోడల్ హోంవర్క్ చేయండి. సో ఇప్పుడు మీకు 10 seconds టైం ఇస్తాను, ఒక్కసారి ట్రై చేయండి. ఏంది 1 2 3, మొత్తం 3 క్వశ్చన్స్ ఇచ్చాను. 3 క్వశ్చన్స్ ఆన్సర్ కనబడాలి. 4 5 6 7 8 9 10. ఎస్ నాన్న. సో ఎవరైతే కామెంట్ చేశారో రైటో రాంగో నాకు తెలియదు, కానీ నేను చూస్తాను వీడియోలో. సో అందరికీ వెరీ గుడ్ నాన్న, ట్రై చేసిన వాళ్ళందరికీ వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్ నాన్న. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నాన్న. మీరు ఒకసారి రికార్డెడ్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ కావాలంటే ఈ నెంబర్కి ప్యూర్ మ్యాథ్స్ అని మెసేజ్ చేయండి. ఓకే, మమ్మల్ని ఇన్స్టాగ్రామ్లో కానీ, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ మీరు ఫాలో అవ్వచ్చు. సో అజయ్ టిప్స్ అని కొట్టండి, ఫేస్బుక్లో వెళ్ళి ఎల్లో కలర్తో అజయ్ టిప్స్ అని కనిపిస్తుంది. ఇన్స్టాగ్రామ్లో Ajay_tips కొట్టండి. యూట్యూబ్లో అయితే Ajay Tips 0806 సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అన్న. ఎవ్రీడే మీకు 2 to 1 లేదా 2 వీడియోస్ ఖచ్చితంగా వస్తాయి అన్న. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ గైస్.